హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ మై ఛానల్ స్మార్ట్ క్రియేటివ్ న్యూస్. ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తుంటే లైక్ షేర్ సబ్స్క్రైబ్ మై ఛానల్. లైక్ చేయడం మర్చిపోతే లైక్ చేస్తే ఇంకొంతమందికి నా వీడియోస్ రీచ్ అవుతాయి. సో ఇప్పుడు మన బిగ్ బాస్ సీజన్ 10కి సంబంధించి అగ్ని పరీక్ష ఒకటి జరుగుతుంది. అగ్ని పరీక్షలో వచ్చిన కంటెస్టెంట్ని చూస్తుంటే కొంతమంది అయితే కరెక్ట్గా సూట్ అయ్యారు అనిపిస్తుంది. కరెక్ట్ సూట్ అయ్యారు అనిపించింది. రాజ్ కుమారి అమ్మాయి ఉంది కదా, ఆ అమ్మాయి సూట్ అయింది. ప్లస్ చరణ్ సూట్ అయ్యాడు, మిథిలేష్ సూట్ అయ్యాడు. అట్లా ఒక 4-5 మెంబర్స్ సూట్ అయ్యారు. బట్ భాగ్య ఉంది కదా, ఆ అమ్మాయిది సింపతి ఒకటే గానీ తను సూట్ అయినట్టయితే నాకు అనిపించలేదు గైస్. ఎందుకంటే హెయిర్ కట్ చేసుకుంది కదా, హెయిర్ కట్ చేసుకోకపోతే తనని అసలు తీసుకుంటారా అని చెప్పి అయితే నాకు అనిపించింది. ఎందుకంటే తను అంటే వచ్చి తనకై తన స్వాంగ్ అదే, నేను ఇంతే ఉండేది అని చెప్పి మాట్లాడటమే కానీ తనకు ఉన్న ఎక్స్ట్రా యాక్టివిటీస్ అయితే నాకేం కనిపించలేదు. సో ఎక్స్ట్రా యాక్టివిటీస్ ఉండి ఎక్కువ వాళ్ళు డిజర్వ్ అన్న వాళ్ళు బయటికి వెళ్ళిపోయారు అని అయితే నాకు అనిపించింది. ప్లస్ ఇప్పుడు 'బిగ్ బాస్' హౌస్‌లోకి కన్ఫర్మ్‌గా వెళ్ళే వాళ్ళైతే నాకు అనిపించింది ఎవరంటే రాజకుమారి వెళ్తుంది. మిథులేష్ ఆహ్, ఇంకా ఆల్రెడీ మనకు తెలిసిన విషయమే. చరణ్ వెళ్తాడు, రాజకుమారి వెళ్తుంది, మిథులేష్ వెళ్తాడు, ప్లస్ ఝాన్సీ వెళ్తుంది, ఇంకా అపూర్వ వెళ్తుంది. ఇట్లా కొంతమంది ఉన్నారు. కొంతమంది ఒక 10 మెంబర్స్ అయితే కంపల్సరీగా వెళ్తారు. అమన్, అమన్ గూడా వెళ్ళే ఛాన్స్ ఉంది. ఒక 10 మెంబర్స్ అయితే కన్ఫర్మ్‌గా వెళ్తారు. ఆ 10 మెంబర్స్‌లో మనం ఎవరైతే మనం అనుకుంటున్నాం టాప్ 5లో ఉండేవాళ్ళు ఎవరంటే రాజ్‌కుమారి ఉంటుంది. టాప్ 1లో ఝాన్సీ ఉంటుంది. నెక్స్ట్ చరణ్, మిథులేష్, అమన్ ఇట్లా కొంతమంది ఒక టాప్ 5లో ఉంటారు. సో ఝాన్సీ అయితే తను 100% ఇస్తుందని చెప్పైతే అనిపిస్తుంది. బట్ ఈసారైతే కామనర్స్‌లో అయితే 'బిగ్ బాస్' సీజన్ 10 కప్ అయితే కొట్టరు గైస్. ఎందుకంటే సెలబ్రిటీస్‌లో వీళ్ళకి మించిన వాళ్ళు తీసుకొస్తున్నారు. వీళ్ళకి మించిన వాళ్ళు తీసుకొస్తున్నారంటే మీకు అర్థమై ఉంటుందో లేదో. ఆల్రెడీ మనకు తెలిసిన న్యూస్ ప్రకారం కావ్య, సుహాసిని ఇద్దరొస్తున్నారు. తేజస్వి గౌడ కూడా వచ్చే ఛాన్స్ ఉందట. వీళ్ళు ముగ్గురు వచ్చారంటే బయట వాళ్ళకున్న ఫ్యాన్ ఫాలోయింగ్ మనకు బాగా తెలిసిన విషయమే. సో వీళ్ళు ముగ్గురు వస్తే ఇంకా ఫ్యాన్స్ మొత్తం వీళ్ళ ఓట్లేస్తూనే ఉంటారు కదా. కావ్య వచ్చిందంటే కావ్య, నిఖిల్ ఫ్యాన్స్ చాలామందున్నారు. నేను కావ్య ఫ్యాన్‌ని, నిఖిల్ ఫ్యాన్‌ని. సో నిఖిల్ ఫ్యాన్ అయ్యుండి గూడా అంటే ఇప్పుడు వాళ్ళు బ్రేకప్ అయ్యుండొచ్చు. బ్రేకప్ అయినా గూడా నిఖిల్ గూడా తనకి సపోర్ట్ చేస్తాడని చెప్పి నేననుకుంటున్నాను. బట్ చూద్దాం. సపోర్ట్ చేస్తాడా లేదా అనేది తన వ్యక్తిగత విషయం. అంటే దాని గురించి మనం మాట్లాడుకోవద్దు. బట్ కావ్య 'బిగ్ బాస్' హౌస్‌లోకొస్తే నేను తనకి సంబంధించి ఒక ఓటింగ్‌ని గూడా సెక్షన్ పెడతాను గైస్. ప్లస్ కావ్య అయినా గావచ్చు, మన తనూజ మొత్తం తనకే ఉంటుంది. తను చేసే ప్రతిదీ ఎవ్రీడే నేను అప్డేట్ ఇస్తాను. ప్లస్ తేజస్విని గౌడ వచ్చిన తనకు సంబంధించిన అప్డేట్ ఇస్తాను. సుహాసిని వచ్చిన తనకు సంబంధించిన అప్డేట్ ఇస్తాను. నాకు ఇప్పుడు అగ్ని పరీక్షలో అయితే నాకు కొంచెం కరెక్ట్ అయినోళ్ళు ఎవరు అనిపించారంటే అపూర్వ, ఝాన్సీ. వాళ్ళిద్దరు అమ్మాయిలు కొంచెం బానే ఉన్నారు. బట్ చరణ్ ఆ అబ్బాయి అయితే అసలు అంటే ఆ అబ్బాయికి అనుకుంటా 20 ఇయర్స్ అనుకుంటా. ఆ అబ్బాయి కూడా బాగా కనెక్ట్ అవుతున్నాడు. ఎందుకంటే తను జోల్‌గా ఉంటున్నాడు. ఎక్కడా గూడా అంటే ముసుగు వ్యక్తి అంటారు గదా. మన ముందు ఒకలాగా, పక్కన ఒకలాగా అట్లా ఉండే టైప్ కాదనిపిస్తుంది. తను కరెక్ట్‌గా మాట్లాడటం, ప్రతీదీ కరెక్ట్‌గా చేయటం అదంతా చూస్తుంటే మనకర్థమవుతుంది. తను గూడా టాప్‌లో నిలిచే అబ్బాయి అని చెప్పి. బట్ మనమైతే అజంప్షన్ చేయలేము. ఇప్పుడు 'బిగ్ బాస్' హౌస్‌లోకి వచ్చిన తర్వాత ఎవరు ఎట్లా మారతారో అనేదే తెలీదు. ప్లస్ అక్కడ జరిగే ఈ మైండ్ గేమ్ ఎక్కువుంటుంది. ఫిజికల్ గేమ్ ఎక్కువుంటుంది. వాటన్నిటికి తట్టుకొని ఉండగలడో లేదో శరణ్ చూడాలి. నాకు తెలిసి తేజస్విని గొడవ వస్తే కావ్య వస్తే తట్టుకొని లాస్ట్ వరకు ఉంటుంది. ఎందుకంటే తనకి బయట జరిగింది ఆల్రెడీ మనకు తెలిసిందే కదా. బ్రేకప్ అయిన తర్వాత తను చాలా స్ట్రగుల్ అయి ఉంటుంది. ఆ స్ట్రగుల్‌తో పోలిస్తే ఇప్పుడు తను 'బిగ్ బాస్' హౌస్‌లోకి వచ్చిన తర్వాత అయ్యే స్ట్రగుల్ అంత పెద్ద లెక్కలోకైతే రాదు. తనకే కాదు, ఇప్పుడు సుహాసిని మ్యారేజ్ అయింది. ఆ పిల్ల అంటే తను కూడా ఇప్పుడు 'బిగ్ బాస్' హౌస్‌లోకి వస్తుందని చెప్పి న్యూస్ అయితే వైరల్ అయిపోతుంది. వస్తుందని చెప్పి న్యూస్ వైరల్ అవ్వడం కాదు. తనైతే కన్ఫర్మ్ అయిపోయిందట. ఇప్పుడు 10 మెంబర్స్ వస్తారు కదా. ఆ 10 మెంబర్స్ కంటెస్టెంట్స్‌లో వన్ ఆఫ్ ది మెంబర్ వచ్చేసి సుహాసిని. అదైతే ఇప్పుడు ఆల్రెడీ వైరల్ అయిపోయింది. వర్ష వస్తుందని చెప్పి అంటున్నారు. బట్ ఆ అమ్మాయి ఎట్లా ఉంటుందో నాకైతే తెలీదు. చూడాలి. ఇప్పుడు కాంట్రోవర్సీగా ఒకళ్ళు పట్టుబడ్డారు గదా. ఆ పెయిర్‌లో ఎవరైనా ఒకళ్ళు వస్తారంటున్నారు. నాకు తెలిసైతే వాళ్ళిద్దరు వస్తే అంత కరెక్ట్ కాదేమో అని నాకనిపిస్తుంది. ఎందుకంటే వాళ్ళిద్దరికీ బయట నెగెటివ్ అంత పెట్టుకొని వాళ్ళిద్దరిని 'బిగ్ బాస్' హౌస్‌లోకి ఎట్లా తీసుకుంటారు? సో వాళ్ళిద్దరు రాకుండా ఉంటేనే బెటర్ అని నాకనిపిస్తుంది. సో మీకేమనిపిస్తుంది కామెంట్ చేయండి. సో ఇప్పుడు 'బిగ్ బాస్' సీజన్ 10 వచ్చేసి సెప్టెంబర్ ఫస్ట్ వీక్‌లో స్టార్ట్ అవుతుంది. ప్లస్ అగ్ని పరీక్ష వచ్చేసి సీజన్ 2 వచ్చేసి మన ఈ మంత్‌లో అంటే సెప్టెంబర్ 6థ్ దాకా
ఎప్పుడైతే మనకి 'బిగ్ బాస్' సీజన్ 10 వస్తుందో దాని ముందు రోజు వరకు మనకు అగ్ని పరీక్ష వస్తుందనమాట. అంటే సెలెక్ట్ అయిన వెంటనే అగ్ని పరీక్ష సీజన్ 2లో సెలెక్ట్ అయిన వాళ్ళందరూ వెంటనే ఈ 'బిగ్ బాస్' హౌస్‌లోకెళ్ళిపోతారు. సో, అంటే వాళ్ళకి గ్యాప్ ఏమి ఉండదనమాట. అందుకే వాళ్ళందరూ ప్రిపేర్ అయిపోయి, రెడీ అయిపోయి వస్తారు. అందుకని అగ్ని పరీక్షలోకి. సో, ఇప్పుడు ఓటింగ్ పోల్ జరుగుతుంది గైస్. ఇప్పుడు టాప్ ఓటింగ్‌లో ముందెవరంటే మిథిలేష్, అమన్ ప్లస్ చరణ్. వీళ్ళు టాప్ ఓటింగ్‌లో ఉన్నారు. మన రాజకుమారి అయితే లాస్ట్‌లో నుంచి ఫోర్త్ ప్లేస్‌లో ఉంది. ఝాన్సీ అయితే ఫస్ట్ నుంచి ఫిఫ్త్ ప్లేస్‌లో ఉంది. ఇంకా మిగిలిన వాళ్ళున్నారు గదా! వాళ్ళందరూ కొంచెం యావరేజ్‌గా ఉన్నారు. లాస్ట్‌లో ఆల్రెడీ ఎలిమినేట్ అయిపోయింది. గాయత్రి అయితే ఆల్రెడీ లాస్ట్‌లోనే ఉంది. ఇప్పుడు మన రాజకుమారికి 4% మాత్రమే ఓటింగ్ జరుగుతోంది. మనకిష్టమైన చరణ్‌కైతే ఓటింగ్ బానే జరుగుతుంది. ఝాన్సీకి ఓటింగ్ బానే జరుగుతుంది. సో, మీకిష్టమైన కంటెస్టెంట్స్‌ని ఓట్లేయటం మర్చిపోకండి. ఓట్లేస్తేనే మీకు అగ్ని పరీక్ష నుంచి వాళ్ళు 'బిగ్ బాస్' సీజన్ 10కి వచ్చే ఛాన్స్ ఉంటుంది. సో, ఎవరికి మీరు ఓట్లు వేస్తున్నారో నాకు కామెంట్ చేయండి. నేను ఇవాల్టి నుంచి ఓటింగ్‌కి సంబంధించి పోల్ కూడా పెడుతున్నాను. సో, ఎవరు మీకు నచ్చుతున్నారో వాళ్ళకి ఓట్లేయండి. సో, ఇదొచ్చేసి అగ్ని పరీక్ష సీజన్ 2కి సంబంధించిన లేటెస్ట్ అప్డేట్స్. సీ యూ నెక్స్ట్ వీడియో గైస్. బై.